డబ్బా కూడా బార్డరింగ్ చేసుకున్నాడు అమ్మ అక్కడ ఆడజనం చేసి. లేట్ అవుతుంది నడు, అటు ఇటు తిరుగుతూనే ఉంటావు. బస్సు వచ్చింది నీకు, బస్ టైం అవుతుంది. కొట్టేసినట్టే యాక్షన్. నువ్వు పడవు కదా, పడితే పోనీ అలా యాక్షన్ చేసిన అందం. ఏమోనమ్మా, పులికి దూకినట్టు దూకుతున్నావు నువ్వు. ఓసారి తాగేసి చూపించేస్తున్నారు, అది పాపము వల్ల నీళ్ళు దింపేస్తుంది మా పిల్ల. అందుకని సామాన్ దోమ తెస్తున్నాను అని నన్ను పట్టుకుంటున్నారు పిల్ల ఎదురుకుండా. దానికి పుచ్చుకుని పడక్కని కొట్టండి. మా పిల్ల నవ్వుతుంది, అప్పుడు పక్కపక్క నవ్వుతుంది, ఆయన నవ్వుతున్నారు, అది నవ్వుతుంది, నాకేమో కోపం. అయ్యో అయ్యో, ఆ లైఫ్లో మర్చిపోని చెబుతుంది, వాళ్ళ పిల్లలు కూడా చెబుతుంది, తాతయ్యని మెద్ద కొట్టేసింది తక్కువ ఇది అంటే. అమ్మో మీ ఆయన కొట్టేసామంటారు వాళ్ళు. మీ ఆయన్ని కొట్టిన సంగతి నాకు తెలియదు ఇప్పుడు దాకా అసలు. ఈరోజు అడిగినా నేను క్వశ్చన్. నీకు చెప్పి తప్పు చేశానమ్మా, నేను చాలా తప్పు చేశాను. టవల్ పెట్టుకున్నాను దాంట్లో. నీ లైఫ్లో ఎంతమంది మొగాళ్ళని కొట్టినావు? నిన్ను ఫస్ట్ కొట్టా, చెప్పలే కనుక. సెకండ్ మా ఆయన కొట్టాను, తర్వాత రాకేష్ మాస్టర్. క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వాలి, కరెక్ట్గానే ఇచ్చేది, రాంగ్ ఇవ్వద్దు. ఫస్ట్ నా మొగుడిని, తర్వాత రాకేష్ని, తర్వాత నేను. ఎందుకు కనుక ఏంటి తీరిపోయిందా? కర్నూలులో కూడా కొట్టినావు. ఎక్కడ? కర్నూలులో వాడి బస్ స్టాండ్ లో తాగిపోతాడు. అవును, డబ్బులు తప్పించాడు కదా. పడేయాలి మనం పోయినావు కనకమ్మా. నువ్వు లేవు కదా ఇప్పుడు. నేను చూసిన వీడియో చూసావా? చూసి షాక్ అయినా, వామ్మో ఇదేంటిరా నాయన ఎట్ట కొడుతుంది ఏంటని. చెయ్యి నొప్పి చేసింది నాకు. కోపం నీకు అసలు. లేకపోతే డబ్బులు దెబ్బేసి అన్ని కిందాడెత్తే మరి నిక్కర్లు పెట్టుకున్నాడు చూడాడు, కొత్త నిక్కర్లు, చీరలు మంచి మంచి చీరలు వదిలేసి నిక్కర్లు పెట్టుకున్నాడు. ఇంకేం మర్చిపోలేదు కదమ్మా? ఇంకేం మర్చిపోలేదు. నువ్వు వెతుక్కో ఇంకేమున్నాయో. అందుకే ముందు సర్దేసుకున్నాం, ఇంకేమీ లేదు. ఇవాళ అన్నం తినలేదు తెలుసా? ఎందుకోలేదు పొద్దున అన్ని ప్యాకెట్లు కట్టినోలే కానీ అసలు మిగలలేదు చూడు. నువ్వు గాలి ఏం తినలేదే? తినలా నేను, ఒక్క గాలి కూడా తినలా. పెట్టినప్పుడు అదే ఎప్పుడైనా పెట్టింది తినేయాలి, తాడు చూడు ఎలా తినేస్తున్నట్టు పెట్టింది చూసా. అవును, అట్లా వేసుకుంటున్నా అంతే, వచ్చేసాడు వేసి ఇచ్చాను రెండు. వద్దానండి, అస్సలు వద్దన్నమాట అంట. ఈ మధ్య కాలంలో తినట్లా, ఫస్ట్ స్టార్టింగ్ లో భలే తిన్నా. ఎందుకు తింటలేదంటే పోట్ల అవి ఎందుకో అసలు. నేను కడతానే తింటా ఒకటి తీసుకుని మధ్యలో. అవును, నువ్వు తిట్టేదానివి, అలాంటిది అసలు అది నోటికాడికి పోవట్లేదు. ఏమో మరి ఏం దిష్టి తగిలిందో మరి, ఆ దిష్టి తీపించుకోవాలి. కొవ్వు ఎక్కువ అయిపోయింది, తిండికి దిష్టి ఏంటమ్మా? అంతేనంటవా? అంతే. లేకపోతే తిని నోరేమన్నా కొట్టేసిందేమో. విరక్తి వచ్చింది, తిని విరక్తి వచ్చింది. పెళ్లి చేయండి వినాయక సాయిశ్వర సర్వేశ్వర మామ. వెళ్ళొస్తాను నేను, మళ్ళొస్తాను, మళ్ళొచ్చేసరికి నన్ను మర్చిపోకు. నువ్వు ఏడో తీస్తున్నావు అని సిగ్గు అభ్యానం లేదమ్మా. ఇంకా ఏదో అనిపించింది. షర్టు చలికి ఆగుతుంది, ఇది వేసుకుంటా. దా